ఆంధ్రప్రదేశ్లో జిల్లా కోర్టులో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎటువంటి ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు, సొంత జిల్లాలో ఉద్యోగం చేసుకోవచ్చు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వీడియోని చివరి దాకా చూసి అప్లై చేసుకోండి. ప్రజెంట్ ఈ ఉద్యోగాలన్నీ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారండి. సో కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిస్ మీద ఒక వ్యాకెన్సీ అయితే ఉంది. డిస్ట్రిక్ట్ కోర్టు అనంతపూర్లో మనం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. స్టార్టింగ్ మనకు 17,500 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ నేటివ్ ఆఫ్ అనంతపూర్ ఆర్ ఎలిజిబుల్. ఈ నోటిఫికేషన్ మనకు అనంతపూర్ జిల్లాకు సంబంధించి రావడం జరిగింది. ఇతర జిల్లాలకు సంబంధించి కూడా వస్తుంది. మీ జిల్లా పేరుని అయితే కామెంట్ చేయండి. మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను. సో అనంతపూర్కి సంబంధించిన అభ్యర్థులు అయితే ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో ఎనీ డిగ్రీ ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు బేసిక్ సాఫ్ట్వేర్ కానీ కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఏజ్ చూసుకుంటే 18 to 42. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 years అయితే ఉంటుంది. సో ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు 10 years అయితే ఉండడం జరుగుతుంది ఈ పర్టికులర్ పోస్ట్కి. సో దీనికి సంబంధించి ఫిజికలీ ఫిట్గా ఉంటే సరిపోతుంది. 14/10/2024 అంటే అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల మనము దీనికి సంబంధించిన నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కంప్యూటర్ అసిస్టెంట్ సంబంధించిన పోస్ట్ ఇది. సో డిస్ట్రిక్ట్ కోర్ట్ అనంతపూర్ నుండి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మనకు అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష లేదు. సో మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్లో మీ ఫోటో అనేది ఒక అటాచ్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది డిస్ట్రిక్ట్ కోర్టులో. సో మనకు 14వ తేదీ సాయంత్రం లోపల దీనికి సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో దీనికి సంబంధించి ఇదొక పోస్టే కాకుండా ఇంకా ఇతర పోస్టులు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు చెప్తాను. మనం అప్లికేషన్ ఫామ్ వచ్చి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అనంతపూర్. సో ఈ అడ్రస్కి మీరు డైరెక్ట్గా వెళ్ళి కానీ పోస్ట్ ద్వారా కానీ 5 PM 14th అక్టోబర్ 5 PM లోపల సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మనకు కంప్యూటర్ అసిస్టెంటే కాకుండా కోర్ట్ అసిస్టెంట్, కోర్ట్ అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి. కోర్ట్ అసిస్టెంట్కి 10,000, కోర్ట్ అటెండర్కి 6,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కోర్ట్ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. 18 to 65 years ఏజ్ ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. కోర్ట్ అటెండర్కి సంబంధించి కేవలం 7th class పాస్ అయితే సరిపోతుంది. 18 to 65 years ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి అప్లికేషన్ వచ్చి డిస్ట్రిక్ట్ జడ్జ్ అనంతపూర్కి 14వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చదివి ఏమేమి అప్లికేషన్ కావాలి ఏంటి అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇవన్నీ చూసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఈ నోటిఫికేషన్ మనకు అనంతపూర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది. అఫీషియల్ సైట్ అయితే ఇది అనంతపూర్ జిల్లాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ వెబ్సైట్ కోర్టుకి సంబంధించి. ఇక్కడైతే ఈ నోటిఫికేషన్ కోర్ట్ కంప్యూటర్ అసిస్టెంట్, కోర్ట్ అసిస్టెంట్, కోర్ట్ అటెండర్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ పీడిఎఫ్లు అయితే ఉన్నాయి. 14వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి.